అందరికీ హరే కృష్ణ. శ్రీమద్ భాగవతం తరగతికి అందరికీ స్వాగతం. ఈరోజు మనము శ్రీమద్ భాగవతము ప్రథమ స్కందము ద్వితీయాధ్యాయము భగవత్తత్వము మరియు భక్తియుత సేవ అనే అధ్యాయం నుంచి 10వ శ్లోకము మరియు 11వ శ్లోకాన్ని కూడా కొంతవరకు చెప్పుకుందాం. ఈ 11వ శ్లోకం తర్వాత వచ్చే వారం కూడా కొనసాగిద్దాం. మొదట 11వ శ్లోకాన్ని చెప్పుకుందాం. కామస్య న ఇంద్రియ ప్రీతిర్ లాభో జీవేత యావత జీవస్య తత్వ జిజ్ఞాస न अर्थो यच्छेह कर्मभिः. कामस्य न इंद्रिय प्रीतिर् लाभो जीवेत यावत जीवस्य तत्व जिज्ञासा न अर्थो यच्छेह कर्मभिः. कामस्य न इंद्रिय प्रीतिर् लाभो जीवेत यावत जीवस्य तत्व जिज्ञासा నార్థో యచ్చేహ కర్మభిః. ఈ శ్లోకం యొక్క భావము శ్రీ 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 అభయచరణారవింద భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాదుల వారు అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘ సంస్థాపకాచార్యుల వారిచే. అవునా? హరే కృష్ణ హరే కృష్ణ. ఇప్పుడు హరే కృష్ణ. ఇప్పుడు హరే బాగానే ఉందా? ఓకే ఓకే. సో ఆ భావము ఈ విధంగా ఉంది. జీవితమునందలి కోరికలెన్నడునూ ఇంద్రియ భోగముల ఎడ కేంద్రీకృతమై ఉండరాదు. మానవుడు పరతత్వమును గూర్చి విచారణము సలుపుటకే నిర్దేశింపబడి ఉన్నందున కేవలము ఆరోగ్యప్రదమైన జీవనము కొరకే కోరికలను కలిగి ఉండవలెను. అంతకు మించి కర్మల లక్ష్యము వేరొక్కటి కాదు. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, మనకు ఈ శ్లోకం గురించి చెప్పుకునే ముందు ఇంతకుముందు ఏం చెప్పుకున్నామో ఒకసారి సింహావలోకన చేసుకుందాం. సో సూత గోస్వామి సౌనకాది ఋషుల యొక్క ప్రశ్నలకు సమాధానంగా శ్రీకృష్ణు యొక్క భక్తిని ఆచరించడమే ధర్మములలో పరమధర్మమై ఉన్నది. అలాగా ఆచరించడం వలన జ్ఞాన వైరాగ్యాలు కలుగుతాయి. తర్వాత ఈ ధర్మము ఆచరించడం అనేది ఈ భగవంతుని కథల పట్ల ఆసక్తిని కలిగించాలి. అలాగే కలిగించకపోతే అది ఆ ధర్మాలను చేయడం కేవలం శ్రమ మాత్రమే అవుతుంది. ఇంకాను ఈ ధర్మం ఆచరించడము మోక్ష మార్గం కొరకై ఉండాలి అనేసి ఈ భక్తి తత్వాన్ని గురించి ఇదే అందరికీ సకల జనులకు శ్రేయస్కరమైనది మరియు సకల శాస్త్రముల యొక్క సారాంశము ఇదే అని తెలియజేస్తూ ఈరోజు శ్లోకంలో సూత గోస్వామి ఏం తెలియజేస్తున్నారంటే, కోరికలనేవి ఇంద్రియ భోగాని కొరకు ఉండకూడదు. మన కోరికలు
మనము ఇంద్రియ భోగం చేయాలి అంటే భోగించాలి అనే దానికి మనము కోరికలను కోరుకోకూడదు. కేవలం కోరికలు ఆరోగ్యప్రదమైన జీవనం కొరకే ఉండాలి, అంత మాత్రమే. మరి ఇక దేనికి జీవితం అంటే ఈ మానవ జీవితము తత్వ జిజ్ఞాస అంటే పరతత్వమును గూర్చి విచారణ చేయడానికే ఉద్దేశింపబడింది ఈ మానవ జన్మ అనేది ఈ శ్లోకంలో సూత గోస్వామి తెలియజేస్తున్నారు. సో సారాంశం ఏమంటే మానవ జన్మ అనేది తత్వ జిజ్ఞాస కోసమే ఉంది, కానీ ఈ ఇంద్రియ భోగం కోసము కాదు అనేది ఈ శ్లోకం యొక్క సారాంశమై ఉన్నది. ఇక మన భౌతిక నాగరికత, మనం ఇప్పటి నాగరికత ఆధునిక నాగరికత అనేసి అనుకుంటున్నాం కదా. మరి ఈ నాగరికత ఈరోజు చెప్పిన శ్లోకానికి అనుగుణంగా ఉందా లేదా అనేసి ఒకసారి చూస్తే గాని ఈ భౌతిక నాగరికత అంతా, ఈ ఆధునిక నాగరికత అంతా ఇంద్రియ భోగానుభవానికే, దాని కొరకే కేంద్రీకృతమై ఉంది. మనము ఏ యాంత్రిక ఉత్పత్తులను చూసినా, ఇక ఏ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఎన్నో వస్తున్నాయి, వీటిని చూసినా, ఇక క్లబ్బులు, సినిమా హాళ్ళు, లేకుంటే ఏ గృహ ఉపకరణాన్ని తీసుకున్నా కానీ ఇలా చెబుతూ పోతే ఈ ఆధునిక యుగంలో ఉండే వస్తువులు కానీ, ఈ విషయాలు కానీ, ఈ విద్య కానీ, ఇతరత్ర ఏవైనా కానీ ఈ మానవుని ఇంద్రియ భోగానికి కోసమే ఉన్నాయి తప్ప మనము చెప్పుకున్నట్లు ఈ పరతత్వాన్వేషణ కోసము మనము సత్యాన్వేషణ అనేసి పెట్టుకున్నాం కదా. ఆ సత్యాన్వేషణ కోసము ఒకటి కూడా పనికి రాకుండా ఉంది. మనము ఏది తీసుకున్నా కానీ ఈ ఆధునిక ప్రపంచంలో దానికోసమే ఉపయోగపడుతూ ఉంది. అంతేగాని ఈ మన ఆలోచన కానీ, మన విద్యా విధానం కానీ ఇట్లాగే ఉంది. ఈ పరతత్వాన్వేషణ, సత్యాన్వేషణ కోసము ఎవరు ఆలోచించడం లేదు. ఆ ప్రయత్నము చాలా కొద్ది మంది మాత్రమే చేస్తున్నారు. ఆ కొద్ది మందికి కూడాను ఏం జరుగుతుందంటే తప్పుదావ పట్టించే వాళ్ళు చాలా మంది తయారవుతున్నారు. భగవంతుడంటే ఇలా ఉంటాడు, అలా ఉంటాడు, ఈయనే భగవంతుడు, లేకపోతే నేనే భగవంతుడు, లేకపోతే నువ్వు భగవంతుడైపోవచ్చు, ఇలా తప్పుదారి పట్టించేవాళ్ళు చాలామంది ఈ ప్రపంచంలో తయారవుతున్నారు. నేనే అవతారాన్ని, నాకు మీరు సేవ చేస్తే చాలు, మీరు తరించిపోతారు, ఇలా ఈ అసంబద్ధమైన ధర్మాలని అంతా ఉపదేశించడం జరుగుతూ ఉంది. కాబట్టి ఈ ఆధ్యాత్మిక దారిలో, ఈ సత్యాన్వేషణ దారిలో ఉన్నవారు కూడా దురదృష్టవశాత్తు తప్పుదారి పట్టాల్సి వస్తూ ఉంది. నిజమైన ధర్మాన్ని, నిజమైన తత్వాన్ని అవగాహన చేసుకోవడానికి అవకాశం లేకపోతూ ఉంది. ఏ కొద్ది మందో సరైన ప్రామాణికమైన గురువును ఆశ్రయించి ఉపదేశాలు పొంది, ఏ కొద్ది మంది మాత్రము పరమ సత్యాన్ని తెలుసుకునే అవకాశం వాళ్ళకి కలుగుతూ ఉంది. కాబట్టి ఈ జీవితం అనేది, ఈ మానవ జీవితం అనేది ఇంద్రియ భోగానికి కాకుండా పరతత్వాన్ని అన్వేషణ కోసము అనేది ఈ శ్లోకంలో యొక్క సారాంశం. అలాగే మనకు వేదాంత సూత్రాలలో కూడాను మొదటి సూత్రమే తెలియజేస్తుంది. అథాతో
బ్రహ్మ జిజ్ఞాస అనేసి. అంటే నువ్వు ఇప్పుడు ఈ మానవ జన్మ తీసుకున్నావు. ఈ మానవ జన్మ రాకముందు నువ్వు ఎన్నెన్నో జీవజాతుల్లో 84 లక్షల జీవరాశుల్లో పరిభ్రమిస్తూ ఇప్పుడు నీకు ఈ మానవ జన్మ లభించింది. ఇది ఎంతో దుర్లభమైనది. ఇట్లాంటి మానవ జన్మ తీసుకున్నావు నువ్వు. కాబట్టి ఈ మానవ జన్మలో తత్వ జిజ్ఞాస చేయాలి. ఇదే ఈ మానవ జన్మ యొక్క ఉద్దేశము అనేది వేదాంత సూత్రాలలో ప్రథమ సూత్రము, మొదటి సూత్రము కూడా మనకు తెలియజేస్తూ ఉంది. యాక్చువల్గా శ్రీమద్ భాగవతం అనేది ఈ వేదాంత సూత్రాలకు వ్యాస భగవానుడే ఇచ్చిన సహజమైన భాష్యమని చెప్తారు. కాబట్టి ఆ వేదాంత సూత్రాలలో ఉండే విషయాలే ఇక్కడ కూడా తెలియజేయబడ్డాయి. ఇక తత్వ జిజ్ఞాస అంటే ఏంటి అంటే, మొదట మనమెవరు, మనము ఈ భౌతిక జగత్తులో ఎందుకున్నాము, ఈ తాపత్రయాలు ఇవన్నీ ఎందుకు మనము అనుభవిస్తున్నాము, నేను ఈ జన్మ కోరుకోలేదు, మరి ఈ జన్మ నాకు ఎట్లా వచ్చింది, నాకు ఈ తాపత్రయాలు పొందడం ఏమాత్రం ఇష్టం లేదు, మరి నేను కోరుకోకనే ఈ తాపత్రయాలన్నీ నాకు కలుగుతున్నాయి, ఈ దుఃఖాలన్నీ నాకు కలుగుతున్నాయి, నాకు ముసలితనం రావడం ఇష్టం లేదు, కానీ ముసలితనం వస్తూ ఉంది, మరణించడం అసలు ఇష్టం లేదు, కానీ మరణించవలసి వస్తూ ఉంది, ఇదంతా ఎందుకు జరుగుతుంది? అలాగే ఈ భగవంతుడెవరు, ఆ భగవంతునికి నాకు మధ్య ఉన్న సంబంధం ఏంటి, ఇలాంటి విషయాలను గురించి ఓకే అవునా, ఇది ఈరోజు ఇట్లా ఉండొచ్చు. ఎందుకంటే నాకు ఇంటర్నెట్ పోయింది. 3Gలో చెప్తున్నాను, 3G ఇది ఇట్లా చెప్తున్నాను. కాబట్టి ఏదైనా అసౌకర్యం ఉంటే మీరు అడ్జస్ట్ చేసుకోవాలి. కాబట్టి ఇది తత్వ జిజ్ఞాస అంటే. సో మానవుడు దీనికోసమే ఉద్దేశించబడి, మానవ జీవితం అనేది దీనికోసమే ఉద్దేశింపబడి ఉన్నది అనేది ఈ శ్లోకంలో సూత గోస్వామి తెలియజేస్తున్నాడు. ఇక తత్వ జిజ్ఞాస అంటున్నాం కదా, జీవస్య తత్వ జిజ్ఞాస అంటున్నాం కదా, మరి తత్వం అంటే ఏంటి అనేసి తెలుసుకోవాలి కదా. దాన్నే సూత గోస్వామి 11వ శ్లోకంలో తెలియజేస్తున్నాడు. ఇది చాలా ముఖ్యమైన శ్లోకము. తత్వము అంటే ఏంటి, భగవంతుడు అంటే ఎవరు, పరతత్వము అంటే ఏమిటి అని తెలియజేసే శ్లోకము. కొద్ది క్లిష్టతరంగా ఉండొచ్చు. అందరూ చాలా జాగ్రత్తగా శ్రద్ధగా వినాలని విజ్ఞప్తి చేస్తున్నాను. శ్లోకము: వదంతి తత్తత్వ విధిస్తత్వం యజ్ఞానమద్వయం బ్రహ్మేతి పరమాత్మేతి భగవానితి శబ్ద్యతే. వదంతి తత్తత్వ విధిస్తత్వం యజ్ఞానమద్వయం బ్రహ్మేతి పరమాత్మేతి భగవానితి శబ్ద్యతే. వదంతి తత్తత్వ విధిస్తత్వం యజ్ఞానమద్వయం బ్రహ్మేతి పరమాత్మేతి భగవానితి శబ్ద్యతే. దీనికి శ్రీల అభిచరణారవింద భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారు, ఇస్కాన్ సంస్థాపక ఆచార్యులు చెప్పినటువంటి భావము: పరతత్వమును ఎరిగిన తత్వవిధులు అట్టి అద్వయతత్వమును బ్రహ్మము, పరమాత్మ లేదా భగవానుడు అని
పిలుతురు. పరతత్వమును ఎరిగిన తత్వవిధులు అట్టి అద్వయ తత్వమును బ్రహ్మము, పరమాత్మ లేదా భగవానుడు అని పిలుతురు. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే సూత గోస్వామి, తత్వము అంటే అది అద్వయ తత్వము. ఈ తత్వాన్ని ఎరిగిన వాళ్ళు, తత్వవిధులు ఏం చెప్తున్నారంటే తత్వం అనేది అద్వయ తత్వము. ఆ తత్వము బ్రహ్మము, పరమాత్మ లేదా భగవానుడు అనేసి పిలుస్తారు. ఈ పరతత్వాన్ని, ఈ అద్వయ తత్వాన్ని బ్రహ్మము, పరమాత్మ లేదా భగవానుడు అని పిలుస్తారు అనేసి శ్రీల సూత గోస్వామి తెలియజేస్తున్నారు. ఇక ఈ శ్లోకంలో అద్వయ తత్వము అన్నారు. అద్వయ తత్వము, ద్వయ అంటే ద్వయము అంటే రెండు, అద్వయము అంటే రెండు కానిది. అంటే మూడా, నాలుగా, ఏంటి ఎక్కువ అంటే రెండే కానప్పుడు ఇంక 3, 4 ప్రశ్నే లేదు. అందుకని అద్వయ తత్వము అంటే ఒకటే అయిన తత్వము. అంటే తత్వం అనేది, పరతత్వం అనేది ఒక్కటే, రెండు కాదు, అంతకు మించి కాదు. అద్వయ తత్వం అనేది, పరతత్వం అనేది ఒక్కటే. ఆ ఒక పరతత్వాన్ని ఏమని పిలుస్తున్నారంటే బ్రహ్మము, పరమాత్మ లేదా భగవానుడు అనేసి పిలుస్తున్నారు. బ్రహ్మమన్నా ఒకటే, పరమాత్మ అన్న ఒకటే, భగవానుడు అన్న ఒక్కటే అనేది ఈ యొక్క శ్లోకం యొక్క భావము. ఇక ఈ అద్వయ తత్వము అన్నారు కదా, దీన్ని మనము 2 భాగాలుగా చెప్పుకుందాం. ఒకటి వచ్చి జీవుడు, భగవానుడు అంటే జీవతత్వము, భగవతత్వము గురించి ఒక భాగంగా, తర్వాత భగవతత్వాన్నే, ఈ భగవతత్వాన్నే బ్రహ్మము, పరమాత్మ, భగవానుడు అనేసి దీన్ని 2వ భాగంగా చెప్పుకుందాం. సో మొదటి భాగానికి వస్తే జీవతత్వము, భగవతత్వము, ఈ 2 తత్వాల విషయాల గురించి చెప్పేటప్పుడు చాలా వాదాలు మనకు అగుపిస్తాయి. జీవుడు, బ్రహ్మము ఒకటే, వేరు కాదు అనేసి, లేదు జీవుడు వేరు, బ్రహ్మము వేరు అనేసి ఒకటి. ఇలాగా ఈ 2 వాదాలు ఉంటాయి మనకు. దీనిలో 2 కరెక్టే, 2ను సమంజసమే, సరి అయినవే. అది ఎలాగో చూద్దాం. ఇప్పుడు జీవుడు, భగవంతుడు ఇద్దరు గుణరీతిని ఏకమే, గుణపరంగా ఏకమే, కానీ పరిమాణ రీత్యా భిన్నము. గుణపరంగా ఏకమే అంటే ఏమిటి అంటే జీవుడు సచ్చిత్ ఆనంద స్వరూపుడే, భగవంతుడు పరతత్వము సచ్చిత్ ఆనంద స్వరూపమే. అంటే జీవుడు శాశ్వతుడైన వాడే, అతని శుద్ధ స్థితిలో, జీవుడు కూడాను అతని శుద్ధ స్థితిలో శాశ్వతుడైన వాడే, నిత్యుడే. అలాగే భగవంతుడు కూడాను శాశ్వతుడు, నిత్యుడు. అలాగే జీవుడు కూడాను జ్ఞానము కలిగిన వాడే, భగవంతుడు కూడాను సంపూర్ణ జ్ఞానవంతుడు. అలాగే జీవుడు కూడాను ఆనందం కోరుకునేవాడు, ఈ భగవంతుడు కూడా ఆనంద నిధి. సో ఇలాగా ఈ గుణరీతిని, ఈ జీవతత్వము, భగవతత్వము ఏకమై ఉన్నది. దీనికి ఉదాహరణలుగా చెప్పుకోవాలంటే బంగారు కణిక ఉంది.
అలాగే బంగారు గని ఉంది. బంగారు కణిక అది అణుపరిమాణం కొద్దిగా ఉంటుంది. అదే బంగారు గనిలో చాలా మొత్తం పరిమాణంలో చాలా ఎక్కువ పరిమాణంలో బంగారు ఉంటుంది. కానీ బంగారు కణికలో ఉన్న బంగారు కానీ బంగారు గనిలో ఉన్న బంగారు కానీ గుణరీతి ఏకమే. ఇది బంగారే, అది బంగారమే. ఇది మోస్ట్ వాల్యుబుల్ మెటల్. బంగారు గనిలో ఉండేది కూడా మోస్ట్ వాల్యుబుల్ మెటల్. కానీ ఈ బంగారు కణిక అనేది బంగారు గనిలో ఉన్న బంగారుకు పరిమాణ రీత్యంలో అంటే ఇది కొద్ది పరిమాణంలో ఉంటుంది. బంగారు గనిలో చాలా ఎక్కువ పరిమాణంలో బంగారం ఉంటుంది. అలాగే ఇంకొక ఉదాహరణ చెప్పుకోవాలంటే సముద్రపు నీటి బొట్టు. సముద్రపు నీటి బొట్టు ఉప్పగా ఉంటుంది. సముద్రం అంతా కూడాను ఉప్పగా ఉంటుంది. ఈ సముద్రపు బొట్టు ఏ లక్షణాన్ని అయితే కలిగి ఉంటుందో సముద్రపు నీటి మొత్తం సముద్రం కూడా అదే లక్షణాన్ని, ఆ లవణం అనే లక్షణాన్ని, ఉప్పదనం అనే లక్షణాన్ని కలిగి ఉంటుంది. అంటే సముద్రపు నీటి బొట్టు యొక్క గుణము సముద్రము గుణము ఒకటే. గుణరీతి అవి వాటికి ఏమీ భేదం లేదు, ఏకమే. కానీ సముద్రపు నీటి బొట్టు చిన్నది, సముద్రము పరిమాణ రీత్యా చాలా చాలా విశాలమైనది. అలాగే ఇంకొక మన ఉదాహరణ చెప్పుకోవాలంటే నిప్పు రవ్వ, ఒక నిప్పు మంట. ఈ నిప్పు రవ్వలో కూడాను కాంతి వెలుగు ఉంటుంది, నిప్పు రవ్వకు కూడాను. అలాగే పెద్ద నిప్పు మంటకు కూడాను కాంతి వెలుగు అనేది ఉంటుంది. కానీ నిప్పు రవ్వలో ఉండే కాంతి ఈ వెలుగు అనేది పరిమాణం తక్కువగా ఉంటుంది. నిప్పు మంటలో ఉండే కాంతి వెలుగు అది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి గుణరీతి నిప్పు రవ్వ నిప్పు మంట ఏకమైనా కానీ పరిమాణ రీత్యా ఇవి భిన్నం. ఇది అంటే పరిమాణం రీతిలో ఇది కొద్దిగా ఉంటుంది, అది ఎక్కువ ఉంటుంది. అలాగే జీవుడు పరిమాణ రీత్యా భిన్నుడు, గుణరీతి ఏకము. ఇది అద్వైతత్వము. అంటే పరిమాణ రీత్యా భిన్నమైనా కానీ గుణరీతి అద్వైతత్వాన్ని కలిగి ఉంటారు. ఇక జీవుడు అనేవాడు అణువు. అలాగే భగవంతుడు విభువు. అలాగే జీవుడు వచ్చి సేవ్యుడు, భగవంతుడు సేవ్యమానుడు. అంటే ఆయన సేవలు గ్రహించేవాడు, ఈయన సేవ చేయాల్సిన వాడు. అలాగే భగవంతుడు భోగ్యుడు, ఇతడు భోగింపబడేవాడు. అంటే ఈ భగవంతునికి ఆనందం చేకూర్చేవాళ్ళు జీవులు, ఈ ఆనందాన్ని పొందేవాడు భగవంతుడు. తద్వారా జీవులు కూడా ఆనందాన్ని పొందుతారు. అలాగే భగవంతుడు పూర్ణుడైతే ఈ జీవుడు అంశ. భగవద్గీతలో కూడా చెప్పారు, మమైవాంశో జీవలోకే జీవభూత సనాతన. ఈ జీవులు నాలోని అంశలు, సనాతనులు. కొంతమంది చెప్పచ్చు ఈ జీవులు బద్ధస్థితిలోనే ఇలా ఉంటారు, వాళ్ళు ముక్త స్థితిలో భగవంతునితో కలిసిపోతారు, ఐక్యమైపోతారు, తమ వ్యక్తిత్వాన్ని కోల్పోతారు. అప్పుడు ఇద్దరు ఒకటే, అక్కడ పరిమాణము అట్లాంటిదేమీ ఉండదు అనేసి చెప్పచ్చు. వ్యక్తిత్వాన్ని కోల్పోతారు అనేసి. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది, భగవంతునికి ఎన్నో శక్తులు ఉన్నాయి. ఆ శక్తులన్నిటినీ 3 విధాలుగా విభజించారు మన ఋషులు. అవేమంటే బహిరంగ శక్తి, ఆంతరంగిక శక్తి,
తర్వాత తటస్థ శక్తి. బహిరంగ శక్తి అంటే ఈ భౌతిక ప్రకృతి. ఆంతరంగిక శక్తి అంటే ఆధ్యాత్మిక శక్తి, ఆధ్యాత్మిక లోకాలు, ఆధ్యాత్మిక శక్తులు. ఇవన్నీ భగవంతుని యొక్క అంతరంగిక శక్తి. తటస్థ శక్తి అంటే జీవశక్తి, జీవులు. ఈ జీవులందరూ తటస్థ శక్తి కింద వస్తారు. అంటే వీళ్ళు ఆధ్యాత్మిక శక్తితో అయినా కూడి ఉంటారు. ఆధ్యాత్మిక శక్తితో కూడి ఉన్నప్పుడు ముక్తులై ఉంటారు. అదే భౌతిక శక్తితో కూడినప్పుడు బద్ధులై ఉంటారు. ఈ మానవ జీవితం యొక్క ఉద్దేశము ఇంతకు ముందు శ్లోకంలో చెప్పినట్టు ఈ బద్ధ స్థితి నుంచి ముక్త స్థితికి వెళ్ళడానికి ప్రయత్నించడమే ఈ మానవ జన్మ యొక్క ఉద్దేశము. సో ఇక్కడ మనకు 3 శక్తులు ఉన్నాయి కదా. ఈ భగవద్గీతలో ఏం చెప్పారంటే భూమిరాపోనలో వాయు ఖం మనో బుద్ధిరేవచ అహంకారం ఇతీయం భిన్నా ప్రకృతి అష్టద. అంటే ఈ భూమి, నీరు, నిప్పు, గాలి, ఆకాశం ఇవి ఉన్నాయి కదా. అట్లాగే మనస్సు, బుద్ధి, అహంకారము, ఇవి నా భిన్న ప్రకృతులు. అంటే నన్ను నుంచి విడివడిన ప్రకృతి. ఇదే భౌతిక ప్రకృతి. తర్వాత శ్లోకంలో ఏం చెప్పారంటే అపరేయమితస్త్వన్యం ప్రకృతిం విద్ది మే పరాం జీవభూతాం మహాబాహో యయేదం ధార్యతే జగత్. అంటే వాటికి భిన్నముగా, అంటే వేటికి భిన్నముగా ఇంతకుముందు చెప్పాం కదా. భూమి రాపనలో వాయు కమ్మనో బుద్ధిరేవచ అంటే భౌతిక ప్రకృతికి అన్యముగా న్యూనమైన ప్రకృతిని ఉపయోగించుకొనుచు. ఈ భౌతిక ప్రకృతిని న్యూనమైన ప్రకృతి అంటారు. అంటే ఇది తక్కువ స్థాయి కలది. ఎందుకంటే భగవంతుని నుంచి విడివడి ఉంది కాబట్టి ఇది తక్కువ స్థాయి కలిగిన ప్రకృతి అంటారు దీన్ని. సో దానిని ఉపయోగించుకునే జీవులు వాళ్ళు నా ఉన్నతమైన వేరే ఒక శక్తి అనేసి భగవంతుడు తెలియజేశాడు. సో ఇక్కడ ఈ జీవులను భగవంతుని యొక్క శక్తి అనేసి తెలియజేశారు, భగవంతుని యొక్క ప్రకృతి అనేసి తెలియజేశారు. అలాగే భగవంతుడు శక్తిమానుడవుతే ఈ భౌతిక ప్రకృతి, జీవులు ఆ భగవంతుని యొక్క శక్తి స్వరూపాలు అనేసి మనము అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఇక ఇంతకు ముందు చెప్పుకున్నట్టు మనము ఈ ముక్త స్థితిలో ఈ జీవులు తమ వ్యక్తిత్వాన్ని కోల్పోయి భగవంతునితో ఐక్యమైపోతారు, అంతా ఒక్కటే అప్పుడు అనేసి ఒక వాదన ఉంది. దీనికేం చెప్పొచ్చంటే భగవద్గీతలోనే 2వ అధ్యాయం 12వ శ్లోకంలో ఏమనిస్తుందంటే నత్వేవాహం జాతు నాశం నత్వం నేమే జనాధిప నైవ న భవిష్యామః సర్వే వయమతః పరం. ఈ శ్లోకం అర్థం ఏంటంటే, ఓ అర్జున, నీవు గాని, అంటే అక్కడ కృష్ణుడు ఏం చెప్తున్నాడు, ఆ కురుక్షేత్రంలో అర్జునుడు ఏం చెప్తున్నాడు, నేను ఈ మా బంధువులందరినీ వధిస్తే నాకు పాపము అవి ఇవన్నీ చెప్పాడు కదా. దానికి భగవంతుడు ఏం చెప్తున్నాడంటే, ఓ అర్జున, నీవు గాని నేను గాని ఈ రాజులందరూ గాని ఇంతకుముందు ఉన్నాము, ఇప్పుడు ఉన్నాము, నువ్వు చూస్తున్నావు కదా, ఇప్పుడు ఉన్నాము, ఇక ముందు కూడా ఉంటారు వాళ్ళు అనేది భగవంతుడు తెలియజేస్తున్నాడు. అంటే ఇంతకు ముందు భగవంతుడు, జీవులు వ్యక్తిగతంగా ఉన్నారు, ఇప్పుడు ఉన్నారు, ఇక ముందు కూడా ఉంటారు. ఇది ఈ శ్లోకం యొక్క అర్థము. అంటే ఇంతకు ముందు కూడా, ఇక పైన కూడా, ఇక మునుపు కూడా ఉంటారంటే వాళ్ళు ముక్తిని పొందిన తర్వాత కూడా వాళ్ళు వ్యక్తిగతులుగా ఉంటారు అనేది ఈ శ్లోకం యొక్క అర్థంగా మనము చెప్పుకోవచ్చు. సో ఇది అద్వైతత్వము అనేదానికి జీవతత్వము, భగవతత్వము రెండు ఏకమే అని చెప్పడానికి మనం చెప్పుకున్న వివరణ. ఇక పరతత్వాన్ని గురించి చెప్పుకుందాం. పరతత్వాన్ని
బ్రహ్మము, పరమాత్మ, భగవానుడు అన్నారు కదా. ఈ మూడును ఒకటే తత్వము, వేరు వేరు కాదు. బ్రహ్మం అనేది వేరు కాదు, పరమాత్మ అనేది వేరు కాదు, భగవంతుడు అనేది వేరు కాదు. ఈ మూడును ఒకే తత్వము, పరతత్వము, అద్వయ తత్వము అనేది దీని యొక్క అర్థము. ఇక ఈ బ్రహ్మము అంటే బ్రహ్మజ్యోతి, నిరాకార బ్రహ్మము అని చెప్తారు కదా, దానిని బ్రహ్మము అంటారు. ఇక పరమాత్మ అంటే అందరి హృదయములలో అణువణువులో వెలసి ఉంటాడు కదా భగవంతుడు, అతనిని పరమాత్మ అంటారు. ఈ పరమాత్మ ఆత్మకు కూడా రెండుగా చెప్తారు. ఆత్మే పరమాత్మ, పరమాత్మే ఆత్మ అనేసి చెప్తూ ఉంటారు. ఇంతకుముందు చెప్పినట్టు జీవాత్మ పరమాత్ముడు, జీవాత్మ భగవతత్వం రెండు ఒకటే అన్నట్టు. సో ఇక్కడ కూడా ఈ వాదాలు ఉన్నాయి. దీనికి కూడా ఇంతకుముందు చెప్పిన వివరణే మనము అన్వయించుకోవచ్చు. ఎట్లా అంటే ఆత్మ అనేది ఒక దేహానికి సంబంధించినది. ఆ దేహంలోని బాధలను కానీ, ఆ దేహంలో ఏం జరుగుతుంది అనేది మాత్రమే ఆత్మ తెలుసుకోగలుగుతుంది. అంటే ఇప్పుడు ఆ దేహంలో ఉన్న ఆత్మ నా దేహాన్ని గురించే తెలుసుకోగలుగుతుంది. దీని యొక్క స్పృహనే కలిగి ఉంటుంది. ఎదుటి వాళ్ళ దేహంలో ఏం జరుగుతూ ఉంది, వేరొక దేహంలో ఏం జరుగుతుంది అనేది ఈ నా దేహంలో ఉన్న ఆత్మకు తెలియదు. కానీ పరమాత్మకు ఆయన అందరి దేహంలో ఉంటాడు. ఆత్మతో పాటు ఆయన అందరి దేహములలో ఉంటాడు. అదే భగవద్గీతలో క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి సర్వక్షేత్రేషు భారత, అక్కడ వస్తుంది మనకు 13వ అధ్యాయం ఇది వస్తుంది. అక్కడ క్షేత్రము అంటే దేహము అనేసి అర్థము, క్షేత్రజ్ఞుడు అంటే దేహము నెరిగినవాడు. సో అది చెప్పేసి భగవంతుడు మళ్ళా చెప్తున్నాడు, నేను కూడా క్షేత్రజ్ఞుడని తెలుసుకో నువ్వు, అన్ని క్షేత్రాలలోనూ నేను ఉంటాను అనేసి భగవంతుడు చెప్తున్నాడు. అంటే పరమాత్మ అందరి ఈ దేహాలలోనూ ఉంటాడు, ఆయన పరమాత్మ. సో బ్రహ్మము, పరమాత్మ, ఇక భగవంతుడు. ఈ భగవంతుడు వ్యక్తిగతమైన అంశ, భగవంతుడు వ్యక్తిగతమైన రూపము. అంటే భగవంతుడు సాకార రూపం, ఇది భగవంతుడు. సో ఈ బ్రహ్మము అన్న, నిరాకార బ్రహ్మం అన్న, ఈ పరమాత్మ అన్న, భగవంతుడన్న ఒకే తత్వము, వేరు వేరు కాదు. ఈ చూసే దృష్టిని బట్టి వేరువేరుగా అనిపిస్తుంది మనకి, మనము చూసే దృక్కోణాన్ని బట్టి మనకు వేరువేరుగా అనిపిస్తుంది. కానీ ఈ మూడు ఒకటే అనేది అద్వయ తత్వము. ఇది ఎట్లా అంటే మనము తిరుమల కొండని చూస్తాము, దూరంగా నుంచి చూసామనుకోండి, మనకేమేమి అనిపిస్తుంది, ఏదో పచ్చదనం అంతా అనిపిస్తుంది, అంతే. మనకి ఒక పచ్చదనం పరిచినట్టు అనిపిస్తుంది. ఇంకొంచెం దగ్గరకు వచ్చామనుకోండి, మనకు చెట్టులు, ఏదో కొండలు, గుట్టలు, రాళ్ళు అవి కనిపిస్తాయి. ఇంకా లోపలికి వెళ్ళామనుకోండి, అప్పుడు ఇంకా అందులో ఉన్న జంతువులు, ఇంకా చెట్లు, ఇవన్నీ రాళ్ళు, రప్పలు, ఇవన్నీ స్పష్టంగా బాగా మనకు కనిపిస్తుంది. అంటే ఒకే పర్వతం, అది ఒకే తత్వము. మనము చూసే దృష్టిని బట్టి దూరంగా నుంచి చూస్తే ఒక విధంగా కనిపిస్తుంది, ఇంకొంచెం దగ్గరగా నుంచి చూస్తే కొద్ది కనిపిస్తుంది, ఇంకా కొద్ది దగ్గరగా వచ్చి చూస్తే ఇంకా స్పష్టంగా కనిపిస్తుంది. ఎల్ఐ గారు వినిపిస్తుందా? క్లియర్గా ఉందా? హరే కృష్ణ. ఓకే. సో ఓకే. సో ఇది
ఉదాహరణ ఈ పరతత్వాన్ని ఏకము దాన్ని ఎలా వివిధ కోణాల్లో చూస్తే అంటే వివిధ వ్యక్తులు దాని అనుభూతి చెందే విధానాన్ని బట్టి అదే అట్లా అనిపిస్తుంది. కొంతమంది ఈ పరతత్వాన్ని బ్రహ్మ జ్యోతిగా చూస్తారు. వాళ్ళు అందరి జీవుల్లో ఉండే ఆత్మను పరబ్రహ్మగా అంటే బ్రహ్మజ్యోతిగా చూస్తారు. ఇక ఈ పరమాత్మ అనుభవం పొందేవాళ్ళు బ్రహ్మజ్యోతిని అంటే అందరిలో ఉండే ఆత్మను చూస్తారు, పరమాత్మను కూడా చూస్తారు. ఇక ఈ భగవానుని అనుభవాన్ని పొందిన వారు అందరిలో ఉన్న ఆత్మను, అందరిలో ఉన్న పరమాత్మను, ఇక భగవంతుణ్ణి ఈ మూడింటిని చూస్తారు. అందుకే ఈ బ్రహ్మానుభవము, బ్రహ్మజ్యోతి అనుభవము, నిరాకార అనుభవము అనేది పాక్షికమైనది, సంపూర్ణమైనది కాదు అనేసి చెప్పబడుతుంది. అలాగే పరమాత్మ అనుభూతి కూడాను పాక్షికమైనదే, సంపూర్ణమైనది కాదు అనేసి చెప్పబడుతుంది. అలాగే భగవంతుని అనుభూతి, భగవంతుని అనుభవము ఆయన తెలుసుకుంటే గాని అది సంపూర్ణం అనుభూతి, సంపూర్ణంగా అవగాహన చేసుకున్నట్టు పరతత్వాన్ని అనేసి చెప్పబడుతుంది. ఈ బ్రహ్మానుభవాన్ని ఎక్కువగా జ్ఞానులు వాళ్ళు ప్రయత్నించి పొందుతూ ఉంటారు. మాయావాదులు, జ్ఞానులు వీళ్ళంతా ఈ బ్రహ్మానుభవాన్ని ప్రయత్నించి పొందుతూ ఉంటారు. ఇక ఈ పరమాత్మానుభూతి యోగులు ప్రయత్నించి పొందుతూ ఉంటారు. ఇక భక్తులు ఈ భగవానుని యొక్క అనుభూతిని, భక్తితో సేవించే భగవానుని, ఆ భగవానుని యొక్క అనుభూతిని పొందుతూ ఉంటారు. దీనిని ఎలా అర్థం చేసుకోవాలంటే ఇంకొక ఉదాహరణతో, సూర్య కిరణాలున్నాయి, సూర్య మండలం ఉంది. అలాగే సూర్య భగవానుడు సూర్యుని మండలం లోపల వివస్వానుడు, ఇప్పుడు ప్రస్తుత సూర్య భగవానుని పేరు వచ్చి వివస్వానుడు. సో ఆయన ఉన్నాడు. అరే సూర్య లోకంలో కూడా జీవులు ఉంటారా అంటే అంతటి వేడిలో ఎంత చాలా వేల డిగ్రీల సెల్సియస్లో కూడాను జీవులు ఉంటారా అంటే ఉంటారనేసే శాస్త్రం చెబుతూ ఉంది. ఎలా అంటే మనకు భగవద్గీతలో ఏం చెప్పారు, ఆత్మ యొక్క లక్షణాలను చెబుతూ సర్వగత అన్నారు. అంటే ఈ ఆత్మ అనేది సర్వము వ్యాపించి ఉంది, అన్ని చోట్ల ఉంది అనేసి తెలియజెప్పారు. అన్ని చోట్ల అంటే అన్ని ప్లానెట్స్లోను, అన్ని ప్లానెట్స్, అన్ని మండలాల్లోనూ, అన్ని గ్రహాల్లోనూ ఈ జీవరాశులు, ఈ ఆత్మ అనేది ఉంటుంది. ఇంకొకటి ఏమంటే మనకు నైనం చిందంతి శస్త్రాణి నైనం దహతి పావక నైనం క్లేదయంత్యాపో నోషయతి మారుత అని చెప్పింది భగవద్గీతలో. అంటే ఈ ఆత్మ అనేది శస్త్రముల చేత ఛేదింపబడదు, అగ్ని చేత దహింపబడదు, వర్షముచే ఇవ్వబడదు, గాలిచే శోషింపబడదు అనేసి చెప్పబడింది. అంటే అగ్నిచే దహింపబడదు అని చెప్పబడింది. అది అగ్ని అంటే వేడి, ఈ వేడిచే దహింపబడదు అనేసి భగవద్గీతలో చెప్పబడింది. అంటే వేడి ఎంతటి వేడైనా కానీ ఇది దహించబడదు. అంటే సూర్యుని వేడిలో కూడాను ఇది దహించబడదు. ఇది మనకు భూమి లోపల జీవులున్నారు, భూమిపైన జీవులున్నారు, నీటి లోపల జీవులున్నారు, ఇక గాలిలో కూడా జీవరాశులు ఉన్నాయి. అలాంటప్పుడు ఈ సూర్యునిలో ఎందుకు జీవరాశి ఉండకూడదు? కాబట్టి ఈ భూమి లోపల జీవరాశులు దానికి అనుగుణంగా ఉంటాయి. భూమి లోపల ఎలా ఉండాలో దానికి అనుగుణంగా శరీరాన్ని కలిగి ఉంటాయి. అలాగే భూమిపైన జీవులు దానికి అనుగుణంగా కావలసిన శరీరాన్ని పొంది ఉంటాయి. అలాగే నీటిలో జీవించే జీవులు ఆ నీటిలో జీవించడానికి అనుగుణమైన శరీరాన్ని కలిగి ఉంటాయి. అట్లాగే సూర్యలోకంలో కూడా, సూర్యమండలంలో కూడాను ఆ వేడిని తట్టుకోవడానికి అవసరమైన శరీరాన్ని కలిగి ఉంటారు. అంటే తేజోమూర్తులై ఉంటారు, వాళ్ళు ప్రకాశిస్తూ ఉంటారు. ఇది కాబట్టి మనము సూర్యలోకంలో కూడాను జీవులు ఉంటారు అనేసి మనము చెప్పుకోవచ్చు. ఇక ప్రస్తుత ఉపమానానికి వస్తే, ఇప్పుడు సూర్యరశ్మి
అంటే అది తేజోవంతమైనది. సూర్యమండలము తేజోవంతమైనది. సూర్యుడు తేజోవంతుడైన వాడు. కాబట్టి ఇవి మూడు ఒక్కటే. కాకపోతే ఏంటంటే సూర్యరశ్మిలో, మనం ఇప్పుడు సూర్యరశ్మిలో ఉంటాము, అతడు సూర్యమండలంలో ఉన్నట్టు లెక్క కాదు. అలాగే సూర్యుని వివస్వానుని సన్నిధిలో ఉన్నట్టు భావించడానికి వీల్లేదు. కాబట్టి సూర్యరశ్మిలో ఉండడము అనేది పాక్షిక అనుభూతి, సూర్యుని యొక్క పాక్షిక అనుభూతి. అట్లాగే సూర్య మండలంలో ఉండడము ఆ సూర్య భగవాను యొక్క పాక్షిక అనుభూతి. సూర్యుని దగ్గరగా ఉండడము, ముఖాముఖి సూర్యుని చూడడం అనేది అది సంపూర్ణ అనుభూతి. సూర్యుని చూస్తున్నాం అనుకోండి, మనం సూర్య మండలంలో ఉన్నాము, సూర్యరశ్మిని మనము చూస్తున్నాము. కాబట్టి వివస్వానుని చూడడము అంటే భగవానుని దర్శనం చేసుకోవడము, భగవానుని సూర్య భగవానుని వివస్వానుని అనుభూతి చెందడము, ఆయన యొక్క అనుభవం పొందడము, ఆయన ముఖాముఖి దర్శించడం అనేది ఈ మూడిటి యొక్క అనుభవాన్ని పొందడంలో అవుతుందన్నమాట. అలాగే ఈ భగవానుని అనుభూతిని చెందడము అంటే భగవంతుని దర్శించుకోవడం అనేది ఈ పరతత్వానుభవము యొక్క మూడుని అనుభవానికి తెచ్చుకోవడం అవుతుంది. మిగతా రెండు అంటే ఈ నిరాకార బ్రహ్మానుభవం కానీ తర్వాత ఈ పరతత్వానుభవం కానీ ఇవి పాక్షిక అనుభవాలై ఉంటాయి అనేసి మనము చెప్పుకోవచ్చు. ఇది అంటే ఈ చూసే దృక్కోణాన్ని బట్టి మనకు బ్రహ్మానుభూతి, పరమాత్మానుభూతి, భగవాన్ అనుభూతి మనం పొందుతాము. భగవాన్ అనుభూతిని పొందడం అనేది సంపూర్ణ అవగాహన. ఈ సంపూర్ణ అవగాహన అనేది భక్తులు ప్రయత్నించి తెలుసుకుంటారు. తర్వాత పరమాత్మ అనుభూతి అనేది యోగులు ప్రయత్నం చేసే వాళ్ళు తెలుసుకుంటారు. ఈ బ్రహ్మానుభవం అనేది బ్రహ్మవాదులు, జ్ఞానులు ప్రయత్నించి తెలుసుకుంటారు. దీనిలో ఎవరు తక్కువ ఎవరు ఎక్కువ కాదండి, అందరూ పరతత్వాన్ని తెలుసుకునే వాళ్ళే. కాకపోతే వాళ్ళ దృక్కోణాన్ని బట్టి, వాళ్ళ చూసే తీరును బట్టి, వాళ్ళ అవగాహన చేసుకునే తీరును బట్టి వాళ్ళు అలా అవగాహన చేసుకుంటారు. ఇక ఈ పరబ్రహ్మము అంటే నిరాకార బ్రహ్మము, పరమాత్మకు కూడా ఆధారము భగవానుడే. ఈ విషయాన్ని వచ్చే తరగతిలో చెప్పుకుందాం. ఎలా భగవానుడు ఈ బ్రహ్మ జ్యోతికి, నిరాకార బ్రహ్మానికి, తర్వాత పరమాత్మకు ఆ భగవానుడే ఆధారము ఎలా అవుతాడు, అలాగే ఎవరు భగవంతుడంటే ఎవరు, ఆ భగవానుడంటే ఎవరు అనేది వచ్చే తరగతిలో తెలుసుకుందాము. అందరికీ హరే కృష్ణ. ఏదైనా ఈ వినడంలో ఏదైనా సాంకేతిక లోపం ఉంటే దయచేసి అందరూ క్షమించాలి. ఎందుకంటే నాకు ఈరోజు ఇంటర్నెట్ పోయింది, నిన్ననే పోయింది. మా వాళ్ళు చెప్తే ఇంకా ఏమి సరిచేయలేదు దాన్ని. అందుకనేసి 3Gలో రావాల్సి వచ్చింది. ఏదైనా అసౌకర్యం ఉంటే చింతిస్తున్నాము. అందరికీ హరే కృష్ణ. స్వస్తి. ఓం తత్సత్. హరే కృష్ణ.